ఓం శ్రీ సాయిరామ్. 1966 సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సూక్తి ఒకటి తెలుసుకుందాం. సాయిరామ్. కొందరు సాధకులు ఒకనాడు కబీర్ దాసు ఇంటికి వెళ్ళి, స్వామి, సంసారంలో ఉంటూ మోక్షం సాధించడానికి సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. అప్పుడు కబీరు, ఒక వస్త్రం నేను నేస్తున్నాను, మధ్యలో ఒక దారం దిగింది. ఆ దారాన్ని అదుపుపెట్టడానికి పట్టపగలైనప్పటికీ దీపం వెలిగించి తీసుకురమ్మని భార్యతో అన్నాడు. ఆవిడ అలాగే దీపం వెలిగించి తెచ్చింది. దారం అతుకు పెట్టిన తర్వాత దీపం తీసుకుపోవచ్చు అన్నాడు. భార్య వెళ్ళిపోయింది. ఇదేమిటి, నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదే అని వచ్చినటువంటి వాళ్ళు ఆయన అడిగారు. అప్పుడు కబీరు, పట్టపగలైనప్పటికీ దీపం తెమ్మనగానే ఎందుకని అడగకుండా తీసుకొచ్చి, వెళ్ళమనగానే మెలకుండా తీసుకు తన భార్యను ఉదహరించి, అటువంటి అన్యోన్యమైనటువంటి అవగాహనము ఎదురు చెప్పని అనువర్తన ఉన్న సంసారంలో ఉంటూ మోక్ష సాధన చేయవచ్చునని తన ఆజ్ఞను భార్య ఏ విధంగా అనుసరించిందో ఆ విధంగా మానవులందరూ ఈశ్వరాజ్ఞకు వంశవర్తులై నడుచుకుంటే మోక్ష ప్రాప్తి కలుగుతుందని వివరించాడు. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.